రాండిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. కేసీఆర్ సారు జనంలకు వస్తే ఎట్లుంటదోలా జాతర జాతర నడిచినట్టే ఉంటది కదా. బహిరంగ సభలైనా రోడ్డు షోలైనా కేసీఆర్ సార్ వస్తుండంటే జనాలు సంబరపడుకుంటూ వస్తారు. సారు స్పీచ్ను దగ్గరికెళ్ళి వినేందుకు తన్లాడుతుంటారు. కేసీఆర్ సారు రోడ్ షోలు ఏ తీరులో నడుస్తున్నాయో చూస్తున్నారు కదా. అసలు నన్ను అడిగితే ఈ రోడ్ షోలతోని రాజకీయం అంతా మారిపోయింది. జనం గులాబీ పార్టీ దిక్కే ఉన్నారని తేలిపోయింది అన్నట్టు. అగో నర్సాపూర్ రోడ్ షో కాడికి ఇప్పుడు మనం పోదాము. సారు ఏం మాట్లాడిండో ఇందాము రాండ్రి. మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలలో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలలో మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలలో. వరెవ్వా అగో సూడురోల్లా కేసీఆర్ సారు బలమేందో బలగమేందో. సారు బస్సు యాత్రలా అడుగడుగునా జనాలే జనాలు. తొవ్వ పొడుగుతా పూలవానలు. మెదక్ జిల్లా నరసాపూర్లా కేసీఆర్ సారు రోడ్ షో చేసిండు కదా. సారు రాకతోని నర్సాపూరు మురిసిపోయింది. రైతులు ఆడపడుసులు ముసలోళ్ళు ఇట్లా ఈళ్ళు ఆళ్ళు అని కాదుల్లో నర్సాపూర్ చుట్టుముట్టున్న ఊర్లల్ల నుంచి బొచ్చెడు మందొచ్చి సారుకు హిమ్మతిచ్చిర్రు. జై కేసీఆర్ నినాదాలతోని నర్సాపూర్ పోయే తొవ్వలన్నీ మారు మోగినాయి. ఇక కేసీఆర్ సారు మాట్లాడుతున్నంత సేపు జనం సప్పట్లు కొట్టుకుంటా సంబరపడ్డరు. అసలు చెయ్యి పార్టీ చేస్తున్న ఘనకార్యమేంది? రేవంత్ సారు సీఎం కుర్చీలో కూసున్నాక తెలంగాణ ఎట్లా తిప్పల పడతాంది? అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది? ఇగో ఇవన్నీ వివరంగా చెప్పుకొచ్చిండు ఈనుండ్రి. మోసపుచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చింది. ఒక ఉచిత బస్సు అనేది తప్ప ఇంకా ఏది కూడా నెరవేర్చలేదు. ఆ విషయం మనందరికి తెలుసు. రైతు బంధు అందరికి పడ్డదా? పర్లేదా? నర్సాపూర్లో కూడా వల్లే 2 లక్షల రుణమాఫీ జరిగిందా? జరగలేదా? ఆనాడేమో ముఖ్యమంత్రి కేసీఆర్ ₹1,00,000 మాఫీ చేసిండు. నేను 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 తారీఖు నాడు ఉదయం 9:30కే మొత్తం మీ రుణం మాఫీ చేస్తానన్నాడు. జరగలేదు కదా. కరెంటు సరిగా వస్తుందా? మరి ఎక్కడికి పోయింది మన కరెంటు? 9 ఏళ్లు బ్రహ్మాండంగా వచ్చినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది? అనేక హామీలు అరిచేతిలో వైకుంఠం చూపించినట్టుగా ఒక్కొక్కలకు ఒక్కొక్క రకమైన హామీ ఇచ్చినారు. విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తామన్నారు. రైతు కూలీలకు కూడా నెలకు ₹1,200 ఇస్తామని చెప్పినారు. ఫ్రీ బస్సు పెట్టి ఆటో రిక్షా కార్మికుల నోర్లు కొట్టినారు. సాగునీళ్లు లేవు. పుష్కలంగా వచ్చిన భగీరథ మంచినీళ్లు కూడా మాయమైపోయినాయి. ఇంకా మజాక్ ఏందంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? వరి నాటేసేటప్పుడు ఇవ్వాలి, నాట్లు పడే ముందు ఇవ్వాలి. ఇస్తే అది ఉపయోగపడుతుంది. కోతలైనవి కల్లాలైనవి ఇప్పుడు రైతు బంధు వేస్తా అంటారు. ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక తల లేకుండా తోక లేకుండా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా తెలంగాణ నష్టపరుస్తా ఉంది. ఇక పువ్వు పాటోళ్ళను కూడా జర గట్టిగానే అరుచుకున్నాడు. శ్రీమాను మోదీ సారు వారికి మన తెలంగాణ మీద ఏ పాటి ప్రేమ ఉన్నదో, మన మీద ఎట్లా కండ్ల మంటతనం పెట్టుకున్నాడో కండ్లకు గట్టినట్టు చెప్పిండు. ఈనాలే మీరు ఇనుండ్రి. ఏమన్నా పైసా లాభమైందా నరేంద్ర మోడీతోని? 150 స్లోగన్లు చెప్పిన 150. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమన్నా అయిందా? ఏం కాలే కానీ సత్యనాశ అయింది. రూపాయి విలువ ₹84 పడిపోయింది. డాలర్తో పోల్చుకుంటే ఎప్పుడు ఏ ప్రధానమంత్రి కాలంలో దిగజారన్నంత దిగజారిపోయింది. పెట్టుబడులు పోయినాయి, పరిశ్రమలు మూతపడ్డాయి, కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఎల్ఐసిని కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు పబ్లిక్ సెక్టర్ అంతా కూడా. మోదీ ఎజెండాలో పేదల బాధలుండయి, పేద ప్రజల గోసలుండయి, రైతుల బాధ ఉండదు. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మంది రైతులను చంపేసినోడు నరేంద్ర మోడీ.
మళ్ళా వాళ్ళకు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వస్తే సారీ చెప్పి మాఫీ చెప్పి వేడుకున్నోడు నరేంద్ర మోడీ. నేను ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, మేధావులు, ఆలోచన పరులతోన్న మనవి, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, భవిష్యత్తు మనది. దయచేసి ఆలోచించి ఓటు వేయండి. కానీ అన్నట్టు నర్సాపూర్లా బస్ యాత్ర ఒడిచినాక సారు దుండిగల్ల రోడ్ షో చేసిండులో. ఇక దుండిగల్ల ధూమ్ధామంతా మన మల్లారెడ్డి సారుదేపో. అసలు ఏమన్నా డాన్స్ వేసిండా, ఏమన్నా స్టెప్పులు వేసిండా, మీరు చూసి తరించవలసిందే. చూడుర్రి. కాదబ్బా, ఏమన్నంటే కోపం గాని 5 నెలల సంధి ఎట్లున్నదల్లా మన రాష్ట్రంలో. ఎవరన్నా గిది కాలేదు, గది కాలేదు, ఇది తప్పు, ఇట్లుంటదా అని ప్రశ్నలు వేస్తే చాలు అరెస్టులు చేస్తున్నారట. అంతెందుకొల్లా గా ఉస్మానియా యూనివర్సిటీ పిలగాన్ల తన్లాట గురించి మాట్లాడి అబద్ధమేదో నిజమేదో చెప్పినందుకు బీఆర్ఎస్ లీడరు క్రిషాంక్ అన్నను కూడా అరెస్ట్ చేసేమొన్నా, ఇంకా జైల్లోనే ఉన్నాడు. అసలైతే కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిట్లనే మాట్లాడినోళ్లను అరెస్ట్ చేయించిండా? ప్రభుత్వం మీద ఉల్టా మాట్లాడినోళ్లను జైలు వేసిండా? అట్లా చేస్తే ఎంతమంది జైల్లో ఉండి ఇప్పుడు? అవునా కాదా? మీరే చెప్పుండ్రల్లా. అన్నట్టు ఇప్పుడు రేవంత్ సార్కు మన రామన్న ఈ అరెస్ట్ మీదనే సవాల్ చేసిండు. మరి ఈ సవాల్ను రేవంత్ సారు ఒప్పుకుంటాడా, లేకుంటే అంతా నా ఇష్టం అని అంటాడా? ఇదే తెలవవలసి ఉన్నది. ఇంతకు అసలు ముచ్చటేందో చూడుండ్రి మీరేగా. మన బీఆర్ఎస్ లీడర్ క్రిషాంక్ అన్న ఇంకా చెంచల్ కూడా జైల్లోనే ఉన్నాడు కదా. ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లగాళ్లకు నీళ్లు రాక, కరెంటు లేక క్యాంపస్ ను మూసేస్తున్నారని ఒక సర్క్యులర్ వచ్చింది. మన బీఆర్ఎస్ లీడర్లు ఆ కాయిదాన్ని సోషల్ మీడియాలో పెట్టిరు. కాంగ్రెస్ పాలన అస్సలు బండారం గీది అని బయట పెట్టిరు. పిల్లగాళ్లను గీతిర్ర గోసవుచ్చుకోవచ్చునా అని జనం కూడా రేవంత్ సార్ మీద గరమేరు. ఇక అప్పుడే రేవంత్ సారు సోషల్ మీడియాలో ఇంకో కాగితం పెట్టి మేం గట్లేం అనలే, క్యాంపస్ ను మూసేస్తాం అనలే, బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన కాగితం డూప్లికేట్ది, ఈ కాగితమే ఒరిజినల్ అనుకుంటా ఏమేమో రాసుకొచ్చి ఇంకో కాగితం పెట్టిండు. ఇక దీని మీద మీది డూప్లికేట్ అంటే మీది డూప్లికేట్ అని కార్ పార్టోళ్ళు ఇటు చేయి పార్టోళ్ళు నడువ పంచాయతీ నడుస్తూనే ఉన్నది. ఇక ఏమైందేమో గాని ఆ కాగితాన్ని సోషల్ మీడియాలో తిప్పినందుకు క్రిషాంక్ అన్నను అరెస్ట్ కూడా చేసిర్రు. అసలు ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో తెలియకుండానే అరెస్ట్ చేసుడు అన్యాయమా కాదా? మీరే చెప్పురోలా. తప్పు ఎత్తి చూయించినందుకు అరెస్టులు చేసిరన్నట్టే కదా. గట్లనే కొడుతుంది లెక్కకైతే. ఇక మన రామన్న కూడా చెంచల్ కూడా జైలుకు పోయి క్రిషాంక్ అన్నను కలిసి ధైర్యం చెప్పిండు. రేవంత్ సార్ కు సవాల్ చేసిండోలా ఇనుర్రి. లేదా నిజంగానే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు ముందుకు రా, ఎక్స్పర్ట్స్ ముందు పెట్టు, నువ్వు పెట్టిన సర్క్యులర్ పెట్టు, క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ పెడదాం, ఏది ఒరిజినల్లో తెలుద్దాం, ఏది డూప్లికేట్ ఏది ఫోర్జరీ తెలుద్దాం. ఆ తర్వాత ఎవరు చెంచల్ గూడలో కూర్చోవాలో కూడా తెలుద్దామని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ఇకనైనా సిగ్గు తెచ్చుకొని, చేసిన తప్పును సరిదిద్దుకొని మరి వెంటనే క్రిషాంక్ విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. ఇది సవాలంటే. అసలైతే దొంగే దొంగ దొంగ అన్నట్టున్నదట కథ. రేవంత్ సారే డూప్లికేట్ కాగితం తిప్పి ఒరిజినల్ కాగితం పెట్టినోళ్లను అరెస్టు చేసుడైంది. 2 కాగితాలల్లా ఏది ఒరిజినలో తేలాలే. అగర్సే క్రిషాంక్ తిప్పిన కాగితం డూప్లికేట్ అయితేనే నేను జైలుకు పోతా, రేవంత్ సార్ పెట్టిన కాగితం డూప్లికేట్ అయితే రేవంత్ సార్ జైలుకు పోవాలని సవాల్ చేసిండు. ఇక దీని మీద అటు చేయి పాటోల నుంచి ఇప్పటిదాకా ఊయలేదు కూయలేదు. ఆయన టెక్నాలజీ ఉండనే ఉండే. డూప్లికేట్ ఏందో ఒరిజినల్ ఏదో తెలిస్తే ఏమైతుంది కావచ్చు. అంటే నిజం తెలిస్తే ఉన్నిజ్జత్ పోతుందని అనుకుంటుండ ఏంది ఈ రేవంత్ సారు అని అనుకుంటున్న పబ్లిక్. ఆ వల్ల కార్ అయినా కానీ బండి అయినా కానీ తోలాలంటే కాళ్ళు రెక్కరు బరాబర్ మంచిగా ఉండాలి. డ్రైవింగ్ అంటే కాళ్ళు చేతులతోనే పని కదా. కానీ అన్నీ చక్కగా ఉన్నా కానీ కొందరు అడ్డదిడ్డంగా నడుపుతారు, మందిని గోస ఉట్టించుకుంటారు, నాకు బీపీ లేపుతారు. సరే ఆ ముచ్చట ఒక మలక పక్కకు పెడితే అనగనగనగా ఒక పిల్లగాడోళ్ళ ఆయనకు చేతులు లేవు, అయినా కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిర్రు ఆఫీసర్లు. అయ్యో గిదేం చిత్రము, గట్లెట్లు ఇస్తారు, చేతులు లేనోళ్ళు డ్రైవింగ్ ఎట్లా చేస్తారు అని అనుకుంటున్నారా? అనుకోకుండ్రి, ఈ ముచ్చట చూడుండ్రి, మీకే తెలుస్తుంది. గంతే చూడుర్రి. ఈగో ఈయననే ఆ పిల్లగాడు, పేరు తాన్సేను, మద్రాసులో ఉంటాడు. కానీ చూడుర్రి పాపం చేతులు లేవు, అయినా గాని ఈయనకు లైసెన్స్ వచ్చింది. మరి నేను డ్రైవింగ్ ఎట్లా చేస్తాడో చూడాలి కదా. ఆగో కారెక్కుతుండు చూడురు మరి. వారెవ్వా ఆగో చూస్తురా, కాళ్ళతోని ఎట్లా స్టీరింగ్ తిప్పుతుండో. ఆగో ఇంకో కాళ్ళతోని బ్రేక్లు ఎత్తుండు, గేర్లు మారుతుండు. నాకెంత పర్సన్ అనిపిస్తుందల్లా.
ఏ ముత్తంత దూరమే అట్లట్లా తిప్పుతుండు కావచ్చు అనుకోగల్లా. కాదు కాదు, పట్నం అంతా గిట్లనే తిరుగుతాడు. అసలు ఈయన డ్రైవింగ్ చూస్తే చేతులు లేవంటే ఎవ్వరు నమ్మనే నమ్మరుపో. అందుకే లైసెన్స్ కోసం ఆర్టీఓ ఆఫీస్ కు పోయిండు. వాళ్ళేమో ఫస్ట్ ఇయ్యమన్నారట. చేతులు లేని వాళ్ళకు లైసెన్సులు ఇచ్చుడు ఉండదని కానున్నదట. గట్టెట్లుంటది? చేతులకు డ్రైవింగ్ కు సంబంధం ఏమున్నది? అందరికంటే నేనే మంచిగా నడుపుతూ చూడు అని ఇగో గిట్ల నడిపిస్తూ ఇంచిండు. డ్రైవింగ్ పరీక్షల ప్యాస్ కూడా ఇండోల్లా. ఇంకేమున్నది, ఆఫీసర్లు ఈయనకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇచ్చిర్రు. చేతులు లేకున్నా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ఏకైక మనిషి ఈయననేనట. ఇప్పుడు అసలైతే ఈ తాన్సేన్ కు 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కరెంట్ షర్ట్తో చేతులు పోయినాయి. ఇక 18 ఏళ్లు రెండినాక ఈయన సోపతిగాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కు తీసుకున్నారట. మరి నాకెందుకు ఉండొద్దు లైసెన్స్ అని కాళ్ళనే చేతులు లెక్క మార్చుకున్నాడు. పట్టిండు, డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఇప్పుడు లైసెన్స్ కూడా తెచ్చుకొని రికార్డు కొట్టిండు. చూసి రానులా కాళ్ళు లేవు, చేతులు లేవు, మాటలు రావు. నాతోని ఏమైతుంది అనుకుంటా మూలకు కూర్చొని ఏడుస్తే ఎక్కడ గొంగలు అక్కడనే ఉంటది. జీవితాంతం గట్లనే ఏడవవలసి ఉంటది. మంచి తలుచుకోవాలే గాని ఏదన్నా వేయొచ్చు. ఈ తాన్సేనే అందుకు రుజువు. శబాష్ అనురు మరి. అన్నట్టు ఓట్లు దగ్గర పడుతున్నాయి కదా నొల్ల, లీడర్లందరూ ఊర్ల బాట పట్టిర్రు. జనాలను కలుసుకుంటున్నారు, మంచి చెడ్డ అరుచుకుంటా ఓటు అడుగుతున్నారు. మరి ఏ పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్నది? లీడర్లను చూసి జనము ఏమంటుండ్రు? ఏంది కథ? అట్లట్లా మనం పోయి చూసేసొద్దాం రాండ్రి. ఏ ఊరిగు ఓట్ల ప్రచారాలతోని ధూమ్ధామ్గా కనబడుతున్నాయి. నిజం చెప్తున్నా, నాకైతే ఏడికివో మన గులాబీ పార్టీ లీడర్లే కనబడుతున్నారు. ఓ దిక్కు రోడ్ షోలు, ఇంకొక దిక్కు మంచిగా జనంతోని కలుస్తున్నారు, మాట ముచ్చట పెడుతున్నారు. ఇగో ఈడ చూడురోల్లా ఇంటికి పోయి ఎట్లా ప్రచారం చేస్తున్నారో. పార్లమెంట్ కొట్టాలి దమ్ము ధైర్యం అని నెంబర్ 1 గుర్తు పైనే ఉంటుందమ్మా. అటు పట్టుకోవాలి. చూస్తున్నారా? ఇండ్లకి పోతున్నారు, చేన్ల కాడికి పోతున్నారు, పేదోళ్లతోని ముచ్చట పెడుతున్నారు, కూలోళ్ళ మంచి షెడ్ ఆర్చుకుంటున్నారు. ఇక మన బీఆర్ఎస్ లీడర్లను చూసుడుతోనే జనం కూడా సంబరపడుతున్నారు. అప్పటి పాలనే మంచిగా ఉన్నది, ఇప్పుడు హరిగోస అయితాంది అని చెప్పుకొస్తురట. సరే మరి ఇక కాంగ్రెస్ వాళ్ళ ప్రచారం కూడా చూడాలి కదా. హగో ఈ సారును ఏర్పాటు చేసిర్రా. మంత్రి జూపల్లి కృష్ణారావు సారు ఓట్ల కోసము కొల్లాపూరుకు పోయిండు. ఇక ఇంకేమున్నది, అక్కడి లోకల్ జనాలు ఇగో ఇట్లా గట్టి కరుచుకున్నారు. ఇది చేస్తాము, అది చేస్తాము, ఈ గ్యారంటీ ఆ గ్యారంటీ అనుకుంటా ఏ గ్యారంటీ ఇయ్యలేదని జనాలు జూపల్లి సార్ మీదికి గరమైతున్నారు. ఇటు చూడుండ్రి, మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ పడుతున్న వంశీచంద్ రెడ్డిని జనం నిలబెట్టి నిలదీసిర్రు. అగో సారు చూడవు ఎట్లా నీళ్లు నవ్వులుతుండో. ఇక్కడ అక్కడ అనే కాదు, చెయ్యి పార్టోళ్ళు ఏడ కనబడ్డా జనం అడ్డం పడతాన్రు. 6 గ్యారంటీల ముచ్చటేది అని నిలదీస్తున్నారట. ఇక ఈ లీడర్లకు ఏం చెప్పాలనో అర్థం కాక 3 రంగుల జెండా వట్టి అని మైకుల గట్టిగా సౌండ్ పెట్టుకుంటా మాయమైతుర్రట. అట్లున్నదట కథ. అన్నట్టు చెప్పుడు మరిచినా అయితే ఒక ఊర్లేనోళ్ళ ఒక పెద్దన్న బాగా కాయిషుతోని ఒక కారు కొన్నాడల్లా. ఇక మరి కారు కొనంగానే అయిపోతా అదొల్లా పూజలు అవి చేయించాలి కదా. గట్లనే వాడకట్టోళ్ళందరికీ కారు కొన్ననోచ్చని సంబరపడుకుంటా చెప్పి దానికి మంచిగా డెకరేషన్ చేసి గుడికి పట్టుకపోయాడు. ఇక వెనక చీరి ఏమైందో నేను చెప్పనోళ్ళ మీరే చూడాలి, చూసేయుర్రి. ఫస్ట్ అయితే ఏగో ఈ సినిమా చూడుర్రి, అటెన్ కాముచ్చడి చెప్తా గాని. అయ్యయ్యయ్యో, మనిషిని గుంజుకోబోతుంది కదా ఈ కారు. అన్నట్లేదు ఉత్త పచ్చి కారు కాదు, కొత్త కారు, సీల్ బండి. అయితే కారో బండో కొన్నప్పుడు గుడికి తీసుకుపోయి పూజలు అవి చేయిస్తాం కదా. దేవుడా, ఓ మంచి దేవుడా, నా కారుకు టక్కలు కాకుండా చూడు తండ్రి. గిరాకీ మంచిగా వచ్చేటట్టు చేయి స్వామి. రీపలు రాకుండా చూడు, నాకు మస్తు ఫాయిదా కావాలి, నా రాత మారిపోవాలని మొక్కుతారు. ఈ కారు ఓనర్ కూడా గుడికి పట్టుకొచ్చి గట్లనే మొక్కిండు. ఊదు బస్తీలు ముట్టించిండు, కొబ్బరికాయలు కూడా కొట్టిండు. కానీ ఈ మొక్కుడు ఎక్కువైందో లేకుంటే ఇంకేదో గాని ఇట్లా పూజలు అవి వేస్తుంటేనే కారు రై రై అనుకుంటా గిట్ల గుళ్ళకు దంచుకుపోయింది. ఈ కారును పట్టుకున్న మనిషిని కూడా గట్లనే గొర్ర గొర్ర గుంజుకుపోయింది. అగో చూడు.
రామచంద్ర టక్కలు కావద్దని పూజలు చేయిస్తే పూజ చేసి కొబ్బరికాయలు కొట్టిన ఓనర్నే గుద్దుకుంటావాయే కారు కూడా సొట్టలు వాయే పాపం ఖుషి ఖుషిగా కారుగుంటే కొననాడే ఇదేమో గీతిల్లో ఖర్చు చేపించి తిప్పలు పెట్టి బోనే గిట్లుంటే ఇక రాన్రా నీ కారు ఇంకెంత కాల పోషణ చూయిస్తుందో పటు అని అంటురు. ఇవ్వనట్టు లయాలిటీ ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.